మొదట్లో. తద్వారా అప్పట్లో బలంగా ఉండేవాళ్ళు. క్రమంగా ఏమైపోయింది, ఓసారి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటారు. అది బూర్జువా పార్టీనే కానీ, ప్రజాస్వామ్య అవసరాల కోసం మనం వాళ్ళతో పొత్తు పెట్టుకోవాల్సొచ్చింది. వర్గ శత్రుత్వం కంటే కూడా ఇక్కడ మనం పార్టీ సిద్ధాంతాన్ని కొద్దిగా పక్కన పెట్టాల్సొచ్చింది అని వాళ్ళే కన్విన్స్ చేస్తా వచ్చారు. క్రమంగా ఇది ఒక 7, 8 సార్లు జరిగిపోయింది. 7, 8 సార్లు అంటే ఏందండి? ఒక వ్యక్తి జీవితంలో 35, 40 ఏళ్ళు. అంటే వాడు, వాళ్ళ పిల్లలు కూడా. అది చూసి పద్దాక ఈడు చెప్పినట్టు ఆళ్ళ పార్టీకి మద్దతు ఎందుకు, అసలు ఆ పార్టీలోనే చేరితే పోలా అని చెప్పేసేసి కమ్యూనిస్టులు ఇతర పార్టీలోనే చేరిపోయారు. నోముల నరసింహయ్య కొడుకు ఏ పార్టీలో చేరాడు? బీఆర్ఎస్. నోముల నరసింహ ఎట్టాంటోడు? కమ్యూనిస్టు పుల్ల అంటోడు అసెంబ్లీలో. అట్లాగే సిపిఐ నాయకులు ఇప్పుడు ఎవరితో? కాంగ్రెస్తో కలిశారు. అక్కడ ఏముంది, ఇప్పుడు కాంగ్రెస్లో కలిసిపోయారు. అక్కడ భద్రాచలం సిపిఎం ఆయన ఎక్కడ గెలిచాడు? అక్కడ కాంగ్రెస్తో కలిసిపోయాయి. అక్కడ అంటే ఇదివరకడికి మళ్ళీ కమ్యూనిస్ట్ కానీ బీజేపీ వాడిని కానీ ఎవరు కొనరు అంటారు. ప్రస్తుతానికి బీజేపీ వాళ్ళని అయితే ఎవరు కొనలేకపోతున్నారు, కానీ కమ్యూనిస్టులు అయితే కొనేయగలుగుతున్నారు. అదే సందర్భంలో గ్రౌండ్లో ఒకప్పుడు ఈ కార్మిక సంఘాలు స్ట్రాంగ్గా ఉండేవి. అది అసంఘటిత రంగ కార్మిక సంఘాలు, ఆటో యూనియన్లు, రిక్షా యూనియన్లు, ముఠా కార్మిక సంఘాలు, ఆర్టీసీ సంఘాలు, ఇట్లాంటివన్నీ కూడా. ఇప్పుడు ఆ సంఘాలలో కూడా స్వార్థపరమైన నాయకులు వచ్చాక అక్కడ సమస్యలు కూడా ప్రభుత్వాలు